హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. అనాదిగా తెలుగు సినిమా పరిశ్రమలో కమ్మారెడ్ల మధ్య ఒక రకమైనటువంటి కుల పోరాటం జరుగుతుందనే చెప్పాలి. కులం వల్లే వారు వారి యొక్క హీరోలు గాని, వారి వారి నటులు గాని, వారి వారి సాంకేతికులు గాని వెనకొస్తుకొస్తున్నారనే సంగతి ఇప్పుడు కూడా తరచుగా మనం చెప్పే మాట. అయితే ఇక్కడ రెడ్డి గొప్పవాడా, కమ్మవాళ్ళు గొప్పవాళ్ళని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ జనరల్ గా రెడ్డి నాయుడిని, నాయుడు రెడ్డిని సపోర్ట్ చేసినటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని అభివృద్ధి పరిచినట్టు, కెరీర్ ఇచ్చినట్టే అర్థమవుతుంది. కానీ వారి కులం వాళ్ళని వాళ్లే డెవలప్ చేసుకున్నట్టుగా ఎక్కడా కనిపించదు. అయితే సహజంగా మనం వాళ్ళ కులపోళ్ళు వీళ్ళ కులపోళ్ళు అనేస్తూ ఉంటాం. దానికి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చిరంజీవి విజయాన్ని కమ్మవారి అకౌంట్ లో పడేస్తున్నారు. కోదండరామిరెడ్డితో కలిసి వచ్చిన అదృష్టానికి తగ్గ కష్టం, చిరంజీవి కష్టానికి తగ్గ దర్శకుడు దొరికి అతనిని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అతని కష్టం లేదు అనలేం, కానీ అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం ఏ కోదండరామిరెడ్డి రూపంలో కలిసి వచ్చింది. కె రాఘవేంద్రరావు కంటే ఏ కోదండరామిరెడ్డినే చిరంజీవి సినిమా లైఫ్ కి కీలకం. కిరాయి రౌడీలు, న్యాయం కావాలి, అభిలాష్, ఆ తరువాత ఖైదీ వచ్చింది. కావాలంటే వికీపీడియా చూడొచ్చు. కమ్మ కులాభిమానులు మేము లేకుంటే చిరంజీవి లేడు అంటున్నారు. కాదు కాదు, కోదండరామిరెడ్డి అనే రెడ్డి గారు లేకుంటే చిరంజీవి అనే హీరో లేడు. కోదండరామిరెడ్డి మూవీస్ కలిసి వచ్చాయి. హీరోగా నిలబడటమే కాదు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగే వరకు అతని సినిమాలే కీలకం. కావాలంటే వికీపీడియా చెక్ చేసుకోండి. సీనియర్ ఎన్టీఆర్ కూడా కేవీ రెడ్డి అనే రెడ్డి గారే కీలకం. ఎల్వి ప్రసాద్ కేవలం పరిచయం మాత్రమే చేశాడు. కానీ కేవీ రెడ్డి అలా కాదు. పాతాళ భైరవతో స్టార్ హీరోను చేయడమే కాకుండా 2 సార్లు కృష్ణుడిగా వేషం వేపించి ఫెయిల్ కావడంతో జన్మలో కృష్ణుడిగా నటించను అన్న ఎన్టీఆర్ తో మాయాబజార్ లో కృష్ణుడిగా నటింపజేశాడు. ఎందరో చెప్పినా వినలేదు. ఆ తర్వాత ఆ మూవీ ఘన విజయంతో ఎన్టీఆర్ కి గొప్ప ఆత్మవిశ్వాసం వచ్చింది.